అపుస్తల కార్యములు 25వ అధ్యాయము. పేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరియా నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియచేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి పేస్తునొద్ద మనవి చేసిరి. అందుకు పేస్తు, పౌలు కైసరియాలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుష్యుని యందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరియాకు వెళ్ళి మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి కాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. అయితే పేస్తు యూదుల చేత మంచివాడనిపించుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడియున్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలమిదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియూ నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరమో కాదు, కైసరు వెదుటనే చెప్పుకుందుననెను. అప్పుడు పేస్తు తన సభ వారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుట చెప్పుకుందు వంటివే కైసరు నొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పాయు బెర్నికేయు ఫేస్తు దర్శనము చేసుకున్నటకు కైసరియాకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను. ఏమనగా, ఫెలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీయున్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవల్లని వేడుకునిరి. అందుకు నేను నేరము మోపబడినవాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియో చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుష్యుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేననుకున్న నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అని ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికియున్నాడని పౌలు చెప్పెను. నేనెట్టి వాదముల విషయమై ఏలాగన విచారింపవలనో ఏమియో తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికిష్టమవునేమో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలనని చెప్పుకునినందున నేనతనిని కైసరునొద్దకు పంపించు వరకు నిలిచి ఉంచవలెనని ఆజ్ఞాపించితినెను. అందుకు అగ్రిప్ప, ఆ మనుష్యుడు చెప్పుకున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను. కాబట్టి మరునాడు అగ్రిప్పాయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని కేకలు వేయుచు అతని మీద నాతో మనవి చేసుకునిరి. ఇతడు మరణములకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడి చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతనిని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి
పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీయూ కనబడలేదు కనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికినే అగ్రిప్ప రాజా ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించియున్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పెను. ఆమేన్.